అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మిషిగన్ ప్రావిన్స్ లోని మిస్సాకి కౌంటీలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మరోవైపు వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలోనూ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో 6గురికి గాయాలన్నట్లుగా తెలుస్తోంది. రెండు ఘటనలతో అమెరికాలో ఒక్కసారిగా కలకలం రేగింది. కాల్పులకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు, కాల్పులకు కారణాలు, నిందితుల కదలికలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు చోట్ల కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. మిషిగన్ ప్రావిన్స్ లోని మిస్సాకి కౌంటీలో దుండగుడు కాల్పులకు తెగబడినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, అమెరికాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులు చేటు చేసుకోవడంతో ఆందోళన కలిగిస్తుంది. మొదటగా మిషిగన్ రాష్ట్రంలోని మిస్సాకి కౌంటీలో కాల్పుల ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో ఒక 13 ఏళ్ల బాలిక కూడా తీవ్రంగా గాయపడింది. అనంతరం నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే చివరకు ఎవరైతే కాల్పులు చేశారో అనుమానిస్తున్న వ్యక్తి కూడా మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6కు చేరింది. అయితే ఈ ఘటనపై పోలీసులు అయితే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే మరోవైపు వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కూడా కాల్పులు చోటు చేసుకున్నవి. అయితే శనివారం తెల్లవారుజామున యూనివర్సిటీకి చెందిన క్యాడ్ అనెక్స్ ప్రాంతంలో విద్యార్థులు నివాసాల సమీపంలో కాల్పులు జరిగావని పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఈ ఘటనలో 5గురికి తుపాకీ గాయాలు అయితే జరిగాయి. అయితే వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, మిగతా వారి పరిస్థితి అయితే అంత సీరియస్ గా లేదని చెప్తున్నారు. అయితే గాయపడిన వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. అయితే గాయపడిన వాళ్ళందరూ కూడా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు బయట వారు కూడా ఉన్నారని మాత్రం పోలీసులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం కూడా లాక్ చేసి లాక్డౌన్ విధించారు. అయితే మొత్తం గాలింపు చర్యలు యూనివర్సిటీ చేసిన తర్వాత లాక్డౌన్ కూడా ఎత్తివేశారు. అయితే ఈ కేసులో 13 ఏళ్ల కామ్రాన్ హరీష్ ను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే యూనివర్సిటీ విద్యార్థి మాత్రం ఎవరైతే కాల్పులు చేపట్టిన 13 ఏళ్ల కామ్రాన్ హరీష్ యూనివర్సిటీకి చెందిన వ్యక్తి కాదని మాత్రం తెలియజేయడం జరిగింది. అయితే ఈ కాల్పులకు సంబంధించి ఎందుకు కాల్పులు చేశారు, మరి ఏవైనా కారణం ఉందని నేపథ్యంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే అమెరికాలో వరుసగా ఈ కాల్పుల ఘటనలు జరగడం, అక్కడ భద్రతా పరిస్థితిపై కూడా ప్రశ్నలు అయితే వెళ్తున్నాయి. ముఖ్యంగా పాఠశాలలు, యూనివర్సిటీలు, నివాసీ ప్రాంతాలనే టార్గెట్ గా చేస్తూ ఈ కాల్పులు జరగడంపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. అదేవిధంగా అమెరికాలోని ఏదైతే వేర్వేరు సమయంలో రెండు ప్రాంతంలో ఈ విధంగా కాల్పులు జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.